గైస్ ఈరోజు ఎవరెవరిని నామినేట్ చేశారో రీజన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ నామినేట్ చేసింది సంజనాని, రీతు చౌదరి నామినేట్ చేసింది. తను ఏ గేమ్ అయినా ఇండివిజువల్గా ఆడదు, ఈమెయిల్ సపోర్ట్ తీసుకుని ఆడుతుందని చెప్పేసి. అండ్ సెకండ్ నామినేషన్ తను జస్ట్ సుమని నామినేట్ చేసింది. అండ్ దీనికి కారణం దివ్యకి పాయింట్స్ కరెక్ట్గా అనిపించింది, సుమన్ పాయింట్స్ తక్కువ అనిపించింది, తనుజ పాయింట్స్ ఎక్కువ అనిపించింది కాబట్టి సుమన్ని నామినేట్ చేయకుండా తనుజ నామినేట్ చేయకుండా సుమని నామినేట్ చేసింది. అండ్ థర్డ్ నామినేషన్ భరణి, సో బై పవన్. సో పవన్ కూడా కంప్లీట్గా సపోర్ట్ గేమ్ ఆడుతుంటారు, సేఫ్ గేమ్ ఆడుతుంటారు అని చెప్పేసి భరణి నామినేట్ చేసిండ్రు. అండ్ ఫోర్త్ నామినేషన్ కళ్యాణ్ బై రామ్. సో రామ్ కళ్యాణ్ని సంచాలకుగా ఫెయిల్ అయినావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి కళ్యాణ్ని నామినేట్ చేసిండు. అండ్ ఫిఫ్త్ నామినేషన్ రాము బై రీతు అగైన్. సో రామ్ కొంచెం హోమ్ సిక్ ఉన్నాడు అండ్ సేఫ్ గేమ్ ఆడుతుంటాడు, ఎక్కడ కనిపించడు అన్నట్టు క్లియర్గా చెప్పింది. సో నేను కూడా ఇది ఏకీభవిస్తాను. అండ్ సిక్స్త్ నామినేషన్ సాయి బై ఇమాన్యుయల్. సో కొంచెం సేఫ్ గేమ్ ఆడుతుంటాడు, ఎక్కువ కనిపించడు, అందరితో కలిసి ఆడితే ఇంకా డెఫినెట్గా ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు సాయిని. అండ్ సెవెంత్ నామినేషన్ బై దివ్య, తనుజ నామినేట్ చేసింది. ఎంతసేపు నేను అంటే తను వచ్చినందుకు భరణికి తనకి గ్యాప్ వచ్చిందని చెప్పేసి తను ఫీల్ అవుతుందని చెప్పి చెప్పడము, అందుకనే తనుజ నామినేట్ చేశారు. ఇది బిగ్ బాస్ పవర్ యూజ్ చేసి. సో గైస్ వీళ్ళలో మీరు ఎవరిని సేవ్ చేయబోస్తున్నారో కామెంట్ చేయండి.